హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మా పాప బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మనం బ్రెడ్ని అయితే చుట్టూ ఉన్న బ్లాక్ మొత్తం కట్ చేసుకోవాలి. దీన్ని 4 పీసెస్లా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బండి పెట్టేసి దాంట్లో అయితే గీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీ అనమాట. చూపిస్తాను చూడండి. ఇలా గీ అయితే నేను ఇప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కళాయిలో అయితే నెయ్యి వేసుకున్నాం కదా, అది హీట్ వచ్చిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుతుంది ఫ్రెండ్స్ మా పాప. చూడండి, ఇలా వేయించుకోండి ఫ్రెండ్స్ చక్కగా. ఇవైతే బాగా చక్కగా వేగినాయి అనమాట. ఇలా ఈ కలర్లోకే వేయించుకోండి ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ వస్తే చాలు, మరి ఎరుపు కలర్లోకి అయితే వద్దంట ఫ్రెండ్స్. ఈ కలర్లో ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందంట. ఇది కూడా మా పాపే చెప్పింది నాకు. నేను ఇలా ఎప్పుడైతే బ్రెడ్ హల్వా ట్రై చేయలేదు ఫ్రెండ్స్. మా పాపే ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఇలా నెయ్యి రాకుండా అయితే జీడిపప్పు తీసి చక్కగా వేయించుకోండి ఫ్రెండ్స్. తర్వాత అయితే అదే నెయ్యిలో అయితే మనం ఇలా ఇవి తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ అయితే వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అంటే 4 పీసులు వేసుకొని, లేదా ఆ నెయ్యిలోకి ఎన్నైతే సెట్ అవుతాయో అన్ని పీసెస్ వేసుకొని వేయించుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 10 పీసెస్ అయితే యాడ్ చేశాను అనమాట. మా పాప అయితే వేపుతుంది చూడండి. దాన్ని అలా టర్న్ చేసుకుంటూ చక్కగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. టర్న్ చేసుకొని చక్కగా వేపుకోండి. అవి ఎర్రగా వేగితేనే మనకి బ్రెడ్ హల్వా టేస్ట్ వస్తుందంట ఫ్రెండ్స్. ఇలా చక్కగా టర్న్ చేసుకోవాలి. నా ఛానల్ని ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను చేసే కొత్త కొత్త వీడియోస్ మీకు కనుక అప్డేట్ కావాలి అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నేను చేసిన ప్రతి వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలా ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్. మా బాబు టెక్నిక్ చూసారా ఫ్రెండ్స్? చిన్న స్పూన్తో పెద్ద స్పూన్లోకి వేసుకొని నెయ్యి రాకుండా చక్కగా వేపుతుంది. మా అమ్మాయి అన్నీ చాలా చిట్కాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా పాప దగ్గర. చాలా టాలెంటెడ్. అలా మనమైతే చక్కగా మొత్తం వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వేయించుకున్నాం కదా, ఇంకా కొన్ని అయితే వేయించుకోవాలి. వేయించేసుకున్నాను ఫ్రెండ్స్, పక్కన పెట్టేశాను. ఇప్పుడు అదే నెయ్యి బాండీలో అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను. టబ్బీ వేవ్తో అయితే ఇలా గ్లాసున్నర అయితే వేసి దాంట్లో షుగర్ ఫ్రెండ్స్, ఆ కప్పుతో కప్పు షుగర్ అయితే యాడ్ చేసాము ఫ్రెండ్స్. యాడ్ చేసాము. ఇప్పుడు అది బాగా కరిగే వరకు మనం కరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కరిగి బాగా చక్కగా ఉడకాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కరిగింది. ఇప్పుడు అది కొంచెం లైట్గా తేగ పాకంలా రావాలన్నమాట. అప్పటి వరకు మనం దాన్ని కొంచెం ఉడికించుకోవాలి. ఇలా అలా అలా వచ్చేసింది. ఇప్పుడు మీకు తీగ పాకం ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అది అట్లా మా పాపే చూపిస్తుంది. చూడండి, అట్లా అతుక్కుంటే చాలు ఫ్రెండ్స్, లైట్ తీగ పాకం వస్తుందన్నమాట. ఓకేనా? అలా తీగ పాకం వచ్చిన తర్వాత అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ అయితే దాంట్లో యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే అవి మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోండి ఫ్రెండ్స్. మీ బాబా వాళ్ళు కూడా చేస్తారా ఫ్రెండ్స్? స్వీట్స్, హాట్స్ అలాంటివి ఏమైనా కర్రీస్ కానీ ఏమైనా చేస్తే నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసింది కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి,
నా మరిన్ని వీడియోస్ చూసి కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అవి దగ్గరకు అనుకొని అలా మనం వేసుకున్న షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అది ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే మధ్యలో కొంచెం అలా దగ్గుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలా స్ప్రెడ్ అయింది కదా, అంతా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసింది, కొంచెం పాలు యాడ్ చేసింది ఫ్రెండ్స్. ఇవి కాసి చల్లార్చుకున్న పాలు అనమాట. కొంతమంది కోవా యాడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీకు కోవా కావాలి అంటే స్వీట్లెస్ కోవా వస్తుంది, స్వీట్ ఉన్న కోవా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏదైనా తెచ్చుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేశాను. మన ఇష్టం ఫ్రెండ్స్. నెయ్యి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలి అనుకుంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బాగా వేగి చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. మీకు కలర్ ఇది నచ్చిందా ఫ్రెండ్స్? ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసింది చూడండి. మీకు ఇంకా చేసిన స్వీట్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలా, ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయాలా అనేది నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు ఏదన్నా స్వీట్ అడిగితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసినట్లేదు ఫ్రెండ్స్. మా పాప చేసే విధానం చూస్తే ఎంత ఎక్స్పీరియన్స్తో చేసినట్లుంది.